యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సమస్త జనులకు ధర్మాచరణ అనేది ముఖ్యం. ఎందుకంటే సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరూ క్షేమంగా ఉండాలి, ఎవ్వడూ దుఃఖపడకూడదు అని వేదం చెప్తుంది. అంటే ఏ క్రమంలో ఉంటే మనం అందరం క్షేమంగా ఉంటాం అంటే ధర్మాచరణ వల్ల మనం అంతా క్షేమంగా ఉంటాం. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ. స్వధర్మానుష్ఠానం అనేది ముఖ్యం. వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం 2025 విశ్వావసనామ సంవత్సర వైశాఖ మాసంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వర శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. 29 ఏప్రిల్ 2025 మంగళవారం నుండి 10వ తారీఖు మే 2025 శనివారం మటుకు 10 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. ఈ 10 రోజులు అమ్మవారిని సమస్త వర్ణాల వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్ణం వారు ఒక్కొక్క కులం వారు తమ వంతు బాధ్యతగా అమ్మవారి ఉత్సవాన్ని నిర్వహిస్తూ అన్ని కులాల వారిని పిలుస్తూ ఈ అందరినీ ఉత్సవంలో పాల్గొనేట్లు చేసి అందరూ కలిసి భోజనం చేసి తమ తమ ఇళ్లకు వెళ్ళే విధంగా అన్వయిస్తారు. మనం అనుకున్నాం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే శంకరాచార్యుల వారు దానికి ధర్మానికి అర్థం చెప్తూ వర్ణాశ్రమ ధర్మో ధర్మ, వర్ణాశ్రమ ధర్మమే ధర్మం అని ప్రాథమికంగా ప్రతి వాళ్ళు తమ ధర్మాన్ని ఆచరించాలంటే ముందు కులవృత్తి చేయాలి. బాగా చదువుకో, ఐఏఎస్ ఆఫీసరుగా, డాక్టరుగా, ఇంజనీరుగా ఏమన్నాక సమస్త వర్ణాలకు భారతదేశం సమస్తమైన సౌకర్యాలను అవకాశాలను ఇచ్చింది. అయితే విజ్ఞానం కోసం చదువుకున్నారు కానీ భారతీయులు పొట్టబోసుకోవడం కోసం చదువుకోలేదు. పొట్టబోసుకునే విజ్ఞానం ఎప్పుడు మన చాలా గమ్మత్తుగా ఉంటుంది. కాబట్టి మన కులవృత్తిలే ముందు మనకు అన్నం పెట్టే విధంగా ఈ సనాతన ధర్మం అనేది మనకు మొదటి నుంచి అన్వయించింది మన జీవితాలను. ఆ సనాతన ధర్మానికి, ఆ కులవృత్తులకు, వర్ణాశ్రమ ధర్మాలకు ఇన్వేడర్స్ చెప్పే భాష్యంతో అందరూ తమ తమ కులవృత్తులను త్యజించి ఆధునిక విద్యలను అభ్యసించారు. జ్ఞానం కోసం అభ్యసించారు. కానీ ఇప్పుడు ఏమిటంటే అంతమంది కులవృత్తులు విడిచిపెట్టి వేరే విద్యలు అభ్యసిస్తూ ఉంటారు. 600 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఒక స్టేట్లో వస్తే దాంట్లో 20 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు నిరుద్యోగులు అవుతారు. మళ్ళీ వీళ్ళే వాళ్ళంతా తీవ్రవాదం వైపు మరుస్తారు. వాళ్ళ సాఫ్ట్వేర్ వచ్చి యువత తీవ్రవాదం వైపు మరలకుండా మనల్ని కాపాడింది. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. 1000 మంది పని 20 మందే చేస్తారు. అప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? అంటే ఏ వ్యవస్థలో అయినా ఎప్పటికైనా భారతదేశంలో ఈ కులవృత్తులను ఆచరించడం ద్వారా మనకు నిరుద్యోగం అనేది ఉండదు. ప్రభుత్వానికి భారం కాము. ఒకడు మనకు ఉద్యోగం ఇవ్వవలసిన పనులు ఉండవు. మనం పుట్టుకతోటే మన అన్నాన్ని మనం సంపాదించుకునే విధంగా మనల్ని అన్వయింపజేస్తుంది, మనల్ని సుఖపెడుతుంది. తర్వాత విజ్ఞానవంతులుగా నాసాకు వెళ్ళు, శ్రీహరికోటకు వెళ్ళు, సైంటిస్టుగా, డాక్టరుగా, ఇంజనీరుగా వెనకడు కూడా. అట్లాగే ఆ క్రమంలో మన నాయి బ్రాహ్మణులు పరమోత్కృష్టమైన బాధ్యతను సమాజానికి అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేశాన్ని ఆశ్రిత్యతిష్టంతి వేరుమందర తుల్యాన్ని పాపాన్ని వివిధానిచ్చారు. కేశాన్ని ఆశ్రిత్యతిష్టంతి తస్మాత్ కేశాన్ ఉపామ్యహం. ముందు ఏదైనా యజ్ఞం, యాగం ఆచరించాలంటే ముందు మన పాపములను ప్రక్షాళన చేసుకొని మనం పవిత్రులం కావాలి. అంటే ఏం చేయాలి? ఈ పాపములన్నీ మన కేశములను ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి నాయి బ్రాహ్మణులు మనకు వపనం చేయడం ద్వారా మనల్ని పునీతులను చేస్తున్నారు, పవిత్రులను చేస్తున్నారు, మనల్ని యజ్ఞయాగాది కర్మలకు అర్హులుగా చేస్తున్నారు. అట్లా మన పాప ప్రక్షాళన చేయడంలో వాళ్ళు ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. అట్లాగే మళ్ళీ ఆలయాలలో మంగళధ్వని, ఇళ్ళు శుభకార్యాలలో మంగళధ్వని మనకు నాయి బ్రాహ్మణులు అందిస్తూ ఉన్నారు. మళ్ళీ అట్లాగే ఆయుర్వేద వైద్య విధానంలో వెనకడ ఈ సర్జరీ అనేది నాయి బ్రాహ్మణులు మాత్రమే చేసేవాళ్ళు. ఈ ఫిజియోథెరపీ అనేది నాయి బ్రాహ్మణులే చేసేవారు. సమాజానికి తరతరాలుగా కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా తమ కులవృత్తిగా సమాజానికి ఈ సేవను అందిస్తూ
సమాజంతో గౌరవింపబడుతున్న జాతి ఈ నాయి బ్రాహ్మణ జాతి. ఈ నాయి బ్రాహ్మణులు అమ్మవారి ఉత్సవంలో బ్రహ్మోత్సవాల్లో 6వ తారీఖు మంగళవారం రథోత్సవాన్ని వారి వంతు బాధ్యతగా స్వీకరించి అన్ని వర్ణముల వారిని ఆహ్వానించి అందరినీ అమ్మవారి సేవలో పాల్గొనేట్టు చేసి అందరితో పాటు అందరికీ మృష్టాన్న భోజనం అమ్మవారి ప్రసాదాన్ని వితరణ చేసి తాము ధరిస్తూ 10 మందిని ధరింపజేస్తున్నారు. ఇట్లా ప్రతిరోజు ఒక్కొక్క కులం వారు అమ్మవారి యొక్క ఉత్సవాన్ని నిర్వహిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తూ సనాతన ధర్మం పట్ల మన కులవృత్తుల పట్ల ప్రజలలో ఒక సద్భావన కలిగించి దాని యొక్క ఔన్నత్యాన్ని ఒక్కసారి స్మరించుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తూ వసుదైన కుటుంబంగా మనం అన్వయించడంలో ఈ కులవృత్తులు అనేవి తోడ్పడుతూ ఉన్నాయని చెప్పడానికి ఈ ప్రక్రియను మన వరంగల్లో మన సకల భక్తులు ప్రారంభించారు. అది దినదిన ప్రవర్ధమానమవుతూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది. శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణోత్సవంలో భాగంగా మేము మా నాయి బ్రాహ్మణ కులానికి చెందిన మేమంతా కలిసి 6వ తారీఖున అమ్మవారి సేవలో కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఇందులో పాల్గొనడానికి వచ్చిన ట్రై సిటీస్ నుండి వచ్చిన అన్ని ఏరియా అధ్యక్ష కార్యదర్శులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ జగదీష్ బాబు గారు, యువనాథ గారు, సాంబయ్య గారు, శ్రీరాముల నరేందర్, రమేష్, కురిపిల్ల రమేష్, మరి కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వరంగల్ జిల్లా నుంచి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ గారు మరియు టౌన్ అధ్యక్షుడు సతీష్, వాళ్ళు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మేము 6వ తారీఖున జరిగే కార్యక్రమానికి కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇందులో సుమారుగా 100 మంది నాయి బ్రాహ్మణ సోదరులు పాల్గొన్నారు. రాబోయే కార్యక్రమంలో 1000 మంది కుటుంబ సభ్యులతో సహా పాల్గొంటారు. వారికి అమ్మవారి కృప కలగాలని, అంతా మంచి అమ్మవారి దయ చూపెట్టాలని కోరుకుంటూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.